లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్. పండ్లలో రారాజు మామిడి పండు, ఇష్టపడని వారంటూ ఉండరు. మామిడి పండ్ల రుచి కోసం చాలా మంది వేసవి కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేసవి సీజన్లో దొరికే చాలా పండ్లు ఉన్నప్పటికీ మామిడి పండులో ఉండే మజానే వేరు. మామిడి పండ్లు మార్కెట్లో లేదా తోటల నుంచి విక్రయిస్తారు. మామిడి పండ్లను కొందరు నేరుగా తింటే మరికొందరు రసాన్ని తీసి తాగుతారు. ఇంకా మామిడి కారం, ఆవకాయ, పలు కూరలలో ఈ పండు ఉపయోగిస్తారు. అయితే మామిడి పండ్ల వినియోగానికి ముందు అమ్మ లేదా అమ్మమ్మ వాటిని నీటిలో నానబెట్టడం మీరు తప్పక చూసి ఉంటారు. మామిడి పండ్లను నీటిలో సుమారు 30 నిమిషాల నుంచి గంట సేపు నానబెట్టిన తర్వాతనే తినడం మంచిదంటున్నారు. అలాంటప్పుడు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడికాయలను తినడానికి ముందు నీటిని నానబెట్టడం శతాబ్దాల నాటి సాంప్రదాయం. మీరు ఇలా చేయడం చాలా దుర్భరంగా అనిపించవచ్చు, కానీ దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీని గురించి మీకు కూడా తెలియకపోవచ్చు. కాబట్టి మామిడి పళ్ళను విభజించడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. మీరు కొనే మామిడి పండ్లు సహజంగా ఉండవు, కృత్రిమంగా పండినవని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మార్కెట్లో దొరికేవి కృత్రిమంగా పండినవే. సమాచార ప్రకారం కాల్షియం కార్బైడ్ పౌచులను ఎక్కువగా మామిడి డబ్బాలో ఉంచుతారు. ఇక్కడ రసాయన ప్రక్రియ జరుగుతుంది, ఎసిటిలిన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా పండు పండే ప్రక్రియ కృత్రిమంగా వేగవంతం అవుతుంది. కానీ మామిడిని బకెట్ నీటిలో నానబెట్టడం ద్వారా మామిడి సహజంగా లేదా కృత్రిమంగా పండినదా అని మీరు సులభంగా తెలుసుకోవచ్చు. మామిడి పండు నీటిలో మునిగితే సహజంగా పండినట్టు, కానీ అదే నీటిలో తేలుతూ ఉంటే అది కృత్రిమంగా వాడినట్టు అర్థం చేసుకోండి. మామిడి శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది మొటిమలను, దద్దుర్లు వంటి చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇది కాకుండా తలనొప్పి, వికారం లాంటివి కూడా వస్తాయి. దీని గురించి మీకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మామిడికాయను కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టడం వల్ల అందులో ఉండే థర్మోజెనిక్ లక్షణాలు తగ్గి వేడి తగ్గుతుంది. మామిడి పండు సీజన్లో శరీరంలోని అదనపు కొవ్వును పోగొట్టుకోవడం కష్టమవుతుందని మీరు అనుకుంటే తప్పుగా భావించినట్లే. మామిడి పండ్లలో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇది పెద్ద పరిణామంలో హానికరం, కానీ చిన్న మొత్తంలో అవి చాలా ప్రయోజకరంగా ఉంటాయి. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఫైటో కెమికల్స్ గాఢత తగ్గుతుంది. ఇది శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు బరువును సమర్థంగా తగ్గించడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లను ఆర్గానిక్ మార్కెట్లో విరివిగా విక్రయిస్తారు, కానీ వాస్తవానికి అవి సేంద్రియంగానే ఉండవచ్చు. పంట బాహ్యంగా ఈ క్రిమి సంహారక రహితంగా ఉన్నప్పటికీ అది పెరిగిన నేల అదే ప్రమాణాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. చాలా వరకు మట్టిలో ఎరువులు, పురుగు మందులు వంటి రసాయనాలు మిళితమై ఉండడం వల్ల ఈ రసాయనాల పండ్లలో చేరుతాయి. వాటిని నీటిలో నానబెట్టడం వల్ల వాటిపై ఉండే పురుగుల మందులు, రసాయనాలు తొలగిపోతాయి.